విజయవాడలోని ఎంబీ స్టేడియంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు వనభారతి జనహారతి నిర్వహించింది. మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పాల్గొని మొక్కలు నాటారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలో 2.5 లక్షల మొక్కలు నాటేందుకు సంకల్పించినట్లు ఆ ప్రాంత శాసనసభ్యుడు బోండా ఉమ వెల్లడించారు. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్న బోండా అన్ని పాఠశాలల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేస్తామని చెప్పారు. వాటిని పెంచే బాధ్యతను అందరూ తీసుకోవాలని సూచించారు. 2.5 లక్షల మొక్కలు నాటాలన్న బోండా ఉమా సంకల్పం సంతోషకరమన్న మంత్రి దేవినేని ఉమ, విజయవాడలోని కొండలపై హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి విత్తనాలు చల్లుతారని తెలిపారు. 50 కోట్ల మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు చొప్పున నాటితే ఆంధ్రప్రదేశ్ కశ్మీర్లా చల్లగా ఉంటుందని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. వనభారతి జనహారతిలో భాగంగా విద్యార్థులతో బోండా ఉమ ప్రతిజ్ఞ చేయించారు. ప్రాణాధారమైన మొక్కను నా ఇంటి వద్ద, నా చుట్టుపక్కల పరిసరాలలో మొక్కల్ని నాటుతాను. మొక్కల్ని నాటి వాటి సంరక్షణకు పూర్తి బాధ్యత తీసుకుంటాను. అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తాను. ఇది ఒక ఉద్యమంగా రూపుదిద్దుకోవాలని మనస వాచ కర్మేణ దేవుడి మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొక్కల్ని పెంచడం అనేది, మొక్కల్ని కాపాడటం అనేది కూడా అంతే ముఖ్యంగా భావి భారత పౌరులైనటువంటి మా పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ప్రతి మనిషికి 10 మొక్కలని చెప్పారు. 5 కోట్ల మంది రాష్ట్ర జనాభా, 50 కోట్ల మొక్కలు కావాలి. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు, ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, అటవీ శాఖలో కానీ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున మొక్కల్ని ప్లాంటేషన్ సిద్ధం చేశాం. ఆ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఈ స్కూల్స్ లోనో, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ లోనే కాకుండా ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రతి డివిజన్ లో కూడా పాదయాత్ర చేస్తాం. దీనికి రిక్షా బండ్లు సిద్ధం చేస్తా ఉన్నాం. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో రామోజీరావు గారి ప్రేరణతో మరి ఈరోజు ఈ వనభారతి జనహారతి కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రామోజీరావు గారు ఏ పని చేసినా ఒక నిబద్ధతతో, ఒక దీక్షతో చేసేటువంటి వ్యక్తి. వ్యాపారం చేయటమే కాదు, వ్యాపారం చేసి ప్రజలకు ఉపయోగపడే రకంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అనేది ఆయన యొక్క ఆలోచన. ప్రతి ఒక్కరికి ఒక మనిషికి 10 చెట్లు మనం నాటించాలని చెప్పి మీ పేరెంట్స్తో కూడా చెప్పి నాటించాల్సిన పరిస్థితి. పిల్లలందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా నేర్పించేది అదే, డెడికేషన్, కమిట్మెంట్, స్ఫూర్తి తీసుకుని దీన్ని ఒక పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా పిల్లలందరినీ నేను కోరుకుంటూ మరి మంచి అవకాశం ఇచ్చినట్టు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈనాడు ఈటీవీ గ్రూప్ చైర్మన్ పద్మవిభూషణ్ చెరుకూరు రామోజీరావు గారు ఇవాళ ఒక స్ఫూర్తితో రాష్ట్రంలో మనం కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఇంకుడు గుంతలు, పంట సంజీవని కుంటల్ని గతంలో ఏ విధంగా అయితే రైతాంగాన్ని, ప్రజల్ని ప్రోత్సహించారో చెట్లు పెంచారు. మన పెద్దవాళ్ళు వేసిన మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి. ఆ చెట్లు చూస్తూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంది. కాబట్టి మన వాతావరణం అంతా కూడా ఆ విధంగా కూడా మనం పెంచుకోగలిగితే బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవాళ విజయవాడ, బెజవాడ, బ్లేజ్వాడ అనకుండా మన కొండల మీద కూడా హెలికాప్టర్లు పెట్టి ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ విత్తనాలు చల్లించే కార్యక్రమం చేస్తున్నారు. త్వరలో మీరు అవన్నీ చూస్తూ ఉంటారు. ఉద్యమ స్ఫూర్తితో ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి, పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి.